నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అధ్యయనాలు చేసి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి అని మాజీ మంత్రి బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. కొందరు పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అంబేద్కర్ కొందరివాడే అని తెలియజేసే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, దీన్ని ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేను అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన హక్కులు లభించాలని ఆకాంక్షించారన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందనే భావనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు అప్పగించారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అధ్యయనాలు చేసి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న కొందరు పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అంబేద్కర్ కొందరివాడే అని తెలియజేసే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. దీనిని ఎదిరించాల్సిన బాధ్యత భారతదేశ ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, భక్తవత్సలం, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, జిల్లా బీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవ కార్యక్రమ పురస్కరించుకొని ఈనాడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహింపచేసినటువంటి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు వేణు గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు బోధన్ శాసనసభ్యులు, అట్లాగే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మిత్రులు తాహిర్ బిన్ హమ్దాని గారు, రత్నాకర్ గారు, ఇంకా ఎస్సీ సెల్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో యావత్ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందని చెప్పంటే దానికి ఆనాడు మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. యావత్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యుతమైన దేశంగా చెప్పంటున్నా, కొనసాగుతున్న దేశం భారతదేశం అని చెప్పంటున్నా. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు
వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, మహిళల ఆడబిడ్డలే కానీ వారి సంక్షేమార్థం ఒక సామాజిక స్ఫూర్తితో ఏదైతుందో ఇవాళ నవభారత రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్రను పెంపొందింప చేసే విధంగా ఏదైతుందో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మేధావి, బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి ఒక మహానుభావుడు అందించినట్టు ఒక రాజ్యాంగం ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందంటే మరి ఆనాడు వారు దూరదృష్టితోని నూతన రాష్ట్రాల ఏర్పాటులో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశాన్ని చేర్చబడడంతో మనకు ఆర్టికల్ 3(4)కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ ఏర్పాటు కళ సాకారం జరిగిందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. అటువంటి ఒక తెలంగాణ మరి సర్వతోముఖాభివృద్ధి కొరకు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా చెప్పంటున్నాను. అటు భారతదేశంలో సామాజిక స్ఫూర్తితో ఏ విధంగానైతే భారతదేశాన్ని నిర్మాణం చేయడం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు ముందు వేయడానికి మరి రాజ్యాంగమే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పంటూ నేను ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు. ఒకవైపు ఏదైతుందో యావత్ ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్టను నిర్మణింప చేసింది పుట్టినరోజు జరుపుకోవడం మనందరికి సంతోషకర విషయం. జీవన్ రెడ్డి గారు చాలా చెప్పారు. ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజ్యాంగాలు ఉండాలి, చిన్న పెద్ద గరీబీ వీకర్ సెక్షన్ అని అన్ని విధాల ప్రజలను కాపాడే బాధ్యత మన పైన కాంగ్రెస్ పైన ఉన్నదని, ఆ రోజుల్లో మీరు మేధావులు, మీరు రాజ్యాంగం రాయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. వారు చేసిన రాజ్యాంగాన్ని, వారు నిర్మించిన రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ బీద బడుగు వర్గాలకు వ్యత్యాసం లేకుండా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటివరకు. దయచేసి కొంత వ్యక్తులు వారు నిర్మించిన శాసనాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని అందరూ గమనించి, నేను ఎలక్షన్ టైంలో ఎక్కువ చెప్పను కానీ గమనించి, ఏదైతే మన ఓట్లతోని మన ఓట్ల కొరకు రాజ్యాంగం చేశాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, దీ విధానాలు కూడా చెప్పారే, ఆ విధానాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపైన ఉంది. అటువంటి పార్టీలకు, అటువంటి వ్యక్తులకు ఓట్లు వేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున బాబాయ్ అంబేద్కర్ గారికి పుట్టినరోజు జరిపినందుకు ఇక్కడికి వచ్చేసిన నా మహిళా సోదరులందరికీ, టౌన్ కమిటీ మెంబర్స్కు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, తప్పనిసరిగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగాన్ని మీ అందరి చేతులు ఉంది. అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి రైతులు ఆందోళనకు గురవుతుండగా విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని ఆయన ధైర్యాన్ని నింపారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ఎదురవుతున్న సమస్యలను రైతులు ఆయనకు విన్నవించారు. తడిసిన దాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రైతులకు ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం ఇందల్వాయి సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, సిఓ రతన్ ఎమ్మెల్యేను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా సివిల్ సప్లైకి రావాల్సిన 900 కోట్ల బకాయిలు వచ్చాయని, ధాన్యం సేకరణ ద్వారా ప్రభుత్వానికి 300 కోట్ల నిధులు సమకూరాయని తెలిపారు. రైతులకు 48 గంటల్లోనే డబ్బులు వస్తాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు నేరుగా ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నగేష్, ఉప సర్పంచ్ బైరయ్య, వైస్ చైర్మన్ మారుతి, డైరెక్టర్లు మల్లారెడ్డి, సుధాకర్, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వర్షం వల్ల మరి ఇట్లా వరిధాన్యం తడిసిందని చెప్పి నాకు తెలిసింది. ఇక్కడ గన్నారం ఈ ప్రాంతంలో అంతా కూడా మరి వాళ్ళు ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. కొద్దిగా ఉంది, వరిధాన్యం ఏం నష్టపోలే, చెడిపోలేదు, బాగానే ఉంది. ఇప్పుడు అంతా ఆరబెట్టుకుంటున్నప్పుడు ఈ రైతు కూడా మాట్లాడుతూ ఉన్నాం మనం. సో ఇక్కడ నేను ముఖ్యంగా ఇక్కడ రావడంలో ఉద్దేశం ఏంటంటే ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఎలా నడుస్తున్నాయి, రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందా కనుక్కుంటే ఇక్కడ రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి గింజను మేము కొంటాం. అదేవిధంగా అదేమైనా రంగు మారినా కానీ, మొలకెత్తినా కానీ, ఇంకేదైనా వరి పంట మరి తడిసినా కానీ మాయిశ్చర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కొంటాం దాన్ని. ఎవరు కూడా రైతులు ఏ మాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు. గతంలో ప్రభుత్వంలా కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్లకు కానీ అందరికీ. మీరు చూస్తూ ఉన్నారు, మార్పు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మొద్దు అని క్లియర్గా చెప్పినాము. ఎవరికైనా అట్లా కొంటే వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయమని చెప్పిన వాళ్ళు, ట్రేడర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బయట మీడియేటర్స్ కావచ్చు. తర్వాత మీకు ఇప్పుడు గిన్నీ బ్యాగ్స్ కొరత లేదు, లేబర్ కొరత లేదు, ట్రాక్టర్ల లారీల కొరత లేదు. రైస్ మిల్లర్స్ కూడా గతంలో కాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళు కస్టమ్ మిల్లింగ్ తీసుకొని వడ్లు అమ్మితే వడ్లు మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా, బియ్యం రిటర్న్ ఇవ్వకుండా అవకతవకలు చదివితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి 900 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది వాళ్ళ దగ్గర నుండి. సో ఎవరిని వదిలేదు లేదు ఇర్రెగ్యులారిటీ చేస్తే. తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు కూడా మనకు గతంలో వచ్చిన క్వరీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి, అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దాన్ని మనము సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఫుల్ఫిల్ చేసి ఇవాళ 1200 కోట్లు కూడా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రొక్యూర్మెంట్కి కావాల్సిన 300 కోట్లు కూడా గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మనకి ఈ ప్రభుత్వం పోరాటం చేయడం వల్ల ఇవాళ రైతుకి ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ ఉన్న సమాచారం ఏంటంటే 48 గంటలలోనే మీకు రైతులకు వడ్లకు పైసలు వచ్చే పరిస్థితి ఉంది. కడతా లేదు, నీకు ఏం ఇబ్బంది లేదు. రైస్ ప్లస్ కూడా ఎవడన్నా ఏదన్నా కింద మీద వేసి, లేకుంటే రేట్ తక్కువ అన్నా, లేకుంటే ఇంకేదన్నా, లేకుంటే డౌన్లోడింగ్ కాకుండా కానీ ఖచ్చితంగా మేము నాకు ఆ నంబర్కి ఫోన్ చేయండి. మేము డైరెక్ట్ కలెక్టర్తో మాట్లాడి చేస్తాము. ఇవాళ రెవెన్యూ యంత్రాంగం, మార్కెటింగ్ యంత్రాంగం, సివిల్ సప్లై యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ వాళ్ళు, అదేవిధంగా ఈవెన్ మనకు ఈ కోఆపరేటివ్ సెక్టర్ 5 డిపార్ట్మెంట్లు సమన్వయంగా తయారు చేసుకొని వాళ్ళ రైతులకు ఏం ఇబ్బంది కాకుండా మేము ప్రతి గింజను కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి కట్టుబడి ఉన్నాం. రైతులు పుట్టిన ఊరునే ఇంటి పేరుగా మార్చుకొని జనాదరణ పొందుతున్న డీసీసీ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డికి మానాల గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించి తొలిసారి సొంత ఊరుకు విచ్చేసిన ఆయనకు ఆ గ్రామస్తులు ఆప్యాయతను చాటుతూ బ్రహ్మరథం పట్టారు. ఇటీవల రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డికి ఆయన సొంత గ్రామమైన మానాలలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానించి ఆనందం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ పీసరి తుక్కన్న, రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తూము జలపతి, తాజా మాజీ సర్పంచ్ మానస ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన గ్రామం రుణం తీర్చుకుంటానని, సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో గ్రామాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. కష్ట నష్టాల్లో వెంట ఉన్న మానాల గ్రామ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని భరోసా ఇచ్చారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని, మానాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో జరిగిన అభివృద్ధి కంటే మరింత అభివృద్ధి చేసి నియోజకవర్గంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల
కాంగ్రెస్ అధ్యక్షుడు తూము జలపతి, జక్కు మోహన్, జక్కు వంశీ, రాజేందర్, వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ మానస, ఉప సర్పంచ్ చంద రాజేశం, మాజీ సర్పంచ్లు తుక్కన్న, సుదర్శన్ గౌడ్, నారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాజు నాయక్, ఆయా గిరిజన తాండాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఖచ్చితంగా నేను ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఒకటే విషయం చెప్తా. ఏమన్నా మీ ఊరు సిరిసిల్లకు పోయిందంటారు. నిజమే, ఊరు సిరిసిల్లకి వెళ్ళి పేరు నాతో వచ్చిందని చెప్తాను. ఎందుకంటే ఈ ఊరు సిరిసిల్ల జిల్లాకైనా మానాలనే పేరు మాత్రం నాతో వచ్చింది. నాకు అండగా ఉంది. ఈ మానాలనే ఊరు లేకపోతే మోహన్ రెడ్డి అనేటోళ్ళు లేడు. ఎందుకు అంటే నిజంగా కష్టాలలో నష్టాలలో అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ మీరు నా వెంట ఉన్నారు. ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా నాతో మాట్లాడినప్పుడు నేను నా సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసే ప్రయత్నం చేసిన. మనం అధికారంలో ఉన్ననాడు కానీ లేనినాడు కానీ లేనప్పుడు కొంత ఇబ్బందులు పెడుతున్నటువంటి పోలీసులు అదే మనము అందరం కూర్చొని మాట్లాడుకుంటే డబ్బులు లేకుండా సర్పంచ్ చేసి డబ్బులు తీసుకోకుండా చూస్తే మనం అందరం లాభపడతామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్ అయితే ఆందేం పోతుంది ఆడు పెట్టాలని మీరంటే మరి నాదేం పోతుంది, నువ్వు చేసే ప్రతి పనికి పైసలు ఇవ్వమని అంటాడు. అంతేనా కదా? కాబట్టి అందరం కూడా సమరస్యంతో మంచి వాతావరణంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రధానమైన తాగునీరు సాగునీరు విషయంలో నేను త్వరలోనే ఇవాళ మీరు గ్రామ శాఖ అధ్యక్షులు వీళ్ళందరూ ఉన్నారు, సోదరుడు జలపతి, మోహన్, రాజు నాయక్, మీరందరూ కలిసి రవీందర్, రాజేందర్, అందరు మీరందరూ కలిసి ఒకరోజు నేను ఖచ్చితంగా మానవుల గురించి ఒక 100 మందికి నేను ఒక టైం తీసుకుంటా రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర టైం తీసుకొని మీ అందరూ తీసుకుపోయి కల్పిస్తా. ఆ రోజు ఖచ్చితంగా మన సమస్యలన్నీ కూడా ఇద్దాం, మన గ్రామానికి ఆహ్వానిద్దాం. ఖచ్చితంగా దేవుడి దయ మానాలకు వచ్చే సంవత్సరం లోపు ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ దగ్గరకు వచ్చింది కార్యక్రమం, అదేమేమి ఉన్నదో చూపించి ఎలక్షన్ల తర్వాత ఆఫీసర్లను పిలిపించి ఆ స్కూల్కి సంబంధించింది చూసుకొని దాని ఇనాగ్రేషన్ పేరుతోటి తీసుకొచ్చి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను మన ఊరు డెవలప్మెంట్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేసుకుందాం అనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాం. అయితే దయచేసి అందరూ సామరస్యంగా ఉండాలి. నేను ఎందుకంటే ఏ రోజు గ్రామాలలో కొట్లాటలకు సిద్ధంగా ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మనతో కొట్లాడాలనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కొట్లాడలకు సిద్ధంగా ఉండకండి, కానీ కొట్లాడటానికి ఎదురుపడితే మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు చాలా మంది పేర్లు కొత్తగా అయితే మీ పేర్లన్నీ నాకు తెలియదు. మీరు రెగ్యులర్ గా నాకు ఫోన్ లో టచ్ లో ఉండరు. అప్పుడు ఏమైతుంది, నేను రాగానే వీళ్ళను కలిసి మాట్లాడగలుగుతా. మళ్ళీ ఏమైతే అంటే నేను అటు జిల్లా అంతా చూసుకుంటూ కొద్దిగా తక్కువ వస్తున్నా కాబట్టి ఇల్లు ఎవరన్నా నేను పేరు పెట్టి పిల్లలని నన్ను చూసి అన్న మాట్లాడగలని అనుకోకూడదు. ఎందుకంటే నా సొంత ఊళ్ళో కదా ఒక్కోసారి వేరే ఉన్నప్పుడు మీరు ఉండరు అంట. కాబట్టి దయచేసి ఈ ఊరిలో పుట్టినందుకు, ఈ ఊరు రుణం తీసుకునేందుకు నేను ఎక్కడి దాకైనా ఎవరి దగ్గరైనా వెళ్ళి ఈ ఊరు డెవలప్మెంట్ కోసము ఈ 5 సంవత్సరాల కాలంలో మరొక 20 సంవత్సరాల తర్వాత ఈ గ్రామంకు ఏం లేదు, 20 సంవత్సరాల తర్వాత కూడా అన్నున్నాయనే పద్ధతిలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో బీజేపీ పార్టీ నడుస్తుందని ఆయన తెలిపారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక పులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచార్యులు హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగ రచించిన మహనీయుడిగా పేరుగాంచారని అన్నారు. కుల, మత, జాతి, లింగ వివక్షత లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయులు అంబేద్కర్ అని చెప్పారు. ప్రపంచ దేశాలకే నాయకులని భారతదేశ ప్రజలందరూ గర్వించదగ్గ వ్యక్తిని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దళితులను ముఖ్యమంత్రి చేస్తామని నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. సమాజంలో అసమానతలు లేకుండా అందరినీ సమానంగా చూస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని భారత రాష్ట్రపతిగా దళితుడు రామ్నాథ్ కోవింద్, గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని, కేంద్ర మంత్రివర్గంలో కూడా దళితులకు సముచిత న్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీనేనని అన్నారు. బలహీన సామాజిక వర్గానికి చెందిన చాయ్ అమ్ముకునే వ్యక్తి నరేంద్ర మోడీ
గారిని ప్రధాని మంత్రి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కన్నకలలను సాకారం చేసేందుకు ఆయన ఆశయాలను ఆచరణలో పెడుతూ తమ పార్టీ ఎల్లప్పుడూ అంబేద్కర్ బాటలోనే నడుస్తుందని చెప్పుకొచ్చారు. ఓట్ల కోసం సీట్ల కోసం అంబేద్కర్ ముసుగులో వచ్చేవారికి ఆ మహనీయుడు కల్పించిన ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెలియజేశారు. అనంతరం ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారి 133వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, వారి అభివృద్ధికి, సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి తన జీవితం మొత్తం ధారపోసిన మహోన్నత వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన ఒక కులానికో వర్గానికో కాదు, దేశ ప్రజలందరికీ కూడా అభిమానమైన నాయకుడు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు. ఈ మధ్యన దేశ విద్రోహ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పలుకుతా ఉన్నారు. అది ఎవరితోటి సాధ్యం కాదని మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఓడగొట్టిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వము 10 లక్షల దళిత బంధు మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఈరోజు 4.5 నెలలు అయితే దానికి పత్తా లేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ వర్గానికి అణగదొక్కడంలో ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత బంధు అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్. రెండు దొందే. ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఏదైతే ఉందో ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ దిశగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. భారత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఆయన జీవితము పుట్టినప్పటి నుంచి చివరి రోజుల వరకు పంచతంత్రాలు అనే ఒక 5 స్థలాల్లో ప్రపంచ దేశాలు గర్వించేలా గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, నగర మేయర్ దండు నీతు కిరణ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని వారన్నారు. దేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని, తన పదవి కాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన మహనీయులని కొనియాడారు. పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ పోరాటం సాగించారని, వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆ మహానుభావుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని కోరారు. ఈ జయంతి వేడుకలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాలు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను 133వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ పులాంగ్లో మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14/4/1891లో జన్మించడం జరిగింది. అట్లాగే 6/12/1956లో మరణించడం జరిగింది.
ఆయన 65 సంవత్సరాల వయసు గల వ్యక్తి. అట్లాగే 133వ జయంతి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లగాడికి వెళ్ళి పండ్లు ముసలి వరకు అంబేద్కర్ అంటే ఎవరో తెలుసు. కాబట్టి ఆయన మరి చదివిన చదువు లా చేసిండు, అట్లాగే పిహెచ్డి చేసిండు, డాక్టరేట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆయన అన్ని దేశాలు తిరిగి మరి మన భారత రాజ్యాంగంను నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అన్ని దేశాల రాజ్యాంగం క్రోడీకరించి మన రాజ్యాంగం తయారు చేసింది. కాబట్టి మిక్చరు రాజ్యాంగం అని చెప్పక తప్పదు. అట్లాగే ఆయన చాలా ఘనకార్యాలు చేసిండ్రు. ఆయన ఒక న్యాయ కోవిదుడు, ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త, ఒక ఆర్థిక శాస్త్రవేత్త. మరి అంటరానితనం కానీ కుల నిర్మూలన కానీ దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగం భారతదేశానికి దక్కిందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గుర్తు చేశారు. అంబేద్కర్ అందరివాడని, ఆయన కలల సాకారానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు బాబాసాహెబ్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు వేర్వేరుగా విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. అనంతరం బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాబాసాహెబ్ అడుగుజాడల్లో పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేకూరుస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అన్ని వర్గాలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయ్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నకలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు ఈ సందర్భంగా ఉద్బోధించారు. అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నకలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ సందర్భంగా ఉద్బోధించారు. రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమానత్వం, సౌభ్రతత్వం కల్పించాలని గుర్తు చేశారు. రాజ్యాంగం ఆధారంగానే నేడు అందరికీ సమాన హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు. పుర ప్రముఖులతో కలిసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిని శశికళ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, దళిత, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగినది. సో ప్రతి సంవత్సరం కూడా మనము భారత రాజ్యాంగకర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని మన దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా మన నిజామాబాద్ పట్టణంలో పుర ప్రముఖుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు ఈ జయంతి ఉత్సవాల్లో పాల్పంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎంసీసీ ఉండడం వలన మనము కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసి విగ్రహానికి గార్లాండ్ చేసి మాత్రమే మనము ఈరోజు ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము. సో మనకి
రాజ్యాంగం ద్వారా మన దేశానికి ఒక దిక్సూచిని అందించి అందరికి కూడా సమానత్వము సౌభ్రతత్వంతో ఉండాలి అని ఏదైతే మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చారో అదేవిధంగా మన అందరం కూడా ఉండాలి అని ఆనందంగా ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగాన్ని మనము ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ రాజ్యాంగంలో తెలిపిన విలువలు అదేవిధంగా రాజ్యాంగంలో సూచించిన మార్గం ద్వారా మన దేశ అభ్యున్నతికి ప్రజలందరూ పౌరులందరూ పాటుపడాలని కోరుకుంటూ నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను వివిధ సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి వారి అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేసిన బాబాసాహెబ్ ఆశయాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలతో పాటు ఇతర సంఘాల వారు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పలు సంస్కరణలు చేశారన్నారు. విదేశాల్లో ఎకనామిక్స్లో 2 పర్యాయాలు డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడని కొనియాడారు. 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని వర్గాలను లోతుగా అధ్యయనం చేసి భారతదేశ రాజ్యాంగాన్ని రచించారని, ఆయన అడుగుజాడల్లో యువత ముందుకు నడిచి దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలని సూచించారు. అందరికీ జై భీమ్. ఈరోజు ఈశ్వరత్న పరం పూజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజానీకాన్ని అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే భారతదేశంలో నడుస్తున్నటువంటి ఈ భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు రాజ్యాధికారంలోకి రాస్తున్నారంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. కాబట్టి ఇప్పుడున్నటువంటి దేశ ప్రజలలో చూసుకుంటే కింది స్థాయి వర్గాల నుంచి ఎవరెవరు ఉన్నారో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు తన బిడ్డలు సైతం చంపుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ అయినా పురుష అయినా పర్వాలేదు వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని చెప్పేసి చదువుతో సంబంధం లేదని ఓటు హక్కు ఇచ్చి ఈరోజు భారతదేశంలో అందరినీ అణగారిన వర్గాలని అధికారం వస్తే తప్ప వాళ్ళ జీవితం మారదని చెప్పేసి ఈరోజు చూసుకుంటే అన్ని పార్టీలు చూస్తే భారత రాజ్యాంగాన్ని ఏదైతే ఉన్నదో మార్చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ. మనం ప్రజానీకం ఆలోచన చేయాలి. భారత బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ ఆవు మృతి చెందగా మరో చిన్నారి త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకుంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను సరిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని బాధితుడు శంకర్ నాయక్ ఆరోపించారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట శివారులోని వ్యవసాయ భూమిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ఆవు మృతి చెందింది. మరో పాప ఆ ఆవును పట్టుకునేందుకు వెళ్లగా పొలాల్లో పనిచేస్తున్న వారు దూరం నుండి వారించడంతో ఆ పాప ప్రాణాలతో మిగిలింది. ఈ సందర్భంగా ఎస్పీ తాండాకు చెందిన బాధితుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్లను సరిచేయాలని పలుమార్లు విన్నవించినా లైన్మెన్లు వైర్లు సరిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. విద్యుత్ షాక్ తగిలిన సమయంలో అక్కడే ఉన్న పాప ఆవు దగ్గరికి పరిగెత్తడంతో పంట పొలాల్లో ఉన్న వాళ్ళు వెళ్లకుండా ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని ఆయన వాపోయారు. లైన్మెన్ గంగాదాసుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాడని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవు చనిపోయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి సైతం స్పందించలేదని తెలిపారు. పాప కేకలు పెట్టడంతో పక్కనే ఉన్న రైతులు చూసి అటువైపు వెళ్లకుండా నిలిపివేశారని, లేదంటే ఆవుతో పాటు చిన్నారి ప్రాణాలు కోల్పోయి ఉండేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలం దమ్మన్నపేట విలేజ్లో ఇక్కడ వ్యవసాయ భూమిలో ఆవు మేస్తా ఉండగా ఈ ట్రాన్స్ఫార్మర్ బిగించిన లైన్మెన్ గంగాదాస్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి గంగాదాస్ నిర్లక్ష్యం వల్ల లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఎత్తులో లేకుండా కింద కరెంటు లైన్మెన్ నిర్లక్ష్యం, వారితో పాటు పాప కూడా చనిపోతుండే వేరులు వచ్చి ఆ దగ్గర పోకుండా ఇక్కడ నుంచి దూరం పోయింది. ఈ ఆవు అంతా లైన్మెన్ దాసుగారిదే. ఈ దాసుగారు లైన్మెన్ సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మేము డైరెక్ట్ డీ గారితో మాట్లాడి మీ లైన్మెన్ ఇక్కడ ఫోన్ లేపట్లేదు, మీ ఏ గారు ఫోన్ లేపట్లేదు అంటే అప్పుడు డీ గారు మాట్లాడిన తర్వాత నాకు వీళ్ళంతా స్పందించి నేను ఆర్మూర్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఈ ఆవు దగ్గరకు వచ్చిన ఈ లైన్మెన్ ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఎక్కడో ఉండి ఇక్కడ నిర్లక్ష్యం కాదు మీ ఆవు నిర్లక్ష్యం అని అంటారు. ఇది ఎంత మట్టు కరెక్టో ఇక్కడ తక్కువలో పెట్టి ఈ లైన్మెన్ ఇక్కడ సరిగా విధులు నిర్వహించకపోవడం, ఈ ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా లైన్మెన్ ఏబీ స్విచ్ కూడా పెట్టకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసిరు. ఈ వీళ్ళు కూడా కేసు మేము బుక్ చేస్తాము. వారితో పాటు ఈ కస్టమర్ అయితే ఎవరు ఉన్నారో రైతుల మీద కూడా ఈ నిర్లక్ష్యం చేస్తే ఇలా ఆవు అనే ఈ లైన్మెన్ అంటారని నా ఉద్దేశము. ఈ లైన్మెన్ వెంటనే సస్పెండ్ చేస్తూ ఇక్కడ నుంచి ఎస్సీ గారు కావచ్చు, డీ గారు కావచ్చు వెంటనే సస్పెండ్ చేసి మాకు తగు న్యాయం చేయాలని మేము కోరడం అయినది. ఇట్లాకరం ఈ ఆవుతో పాటు మా పాప కూడా చనిపోతుండే నాకు బాధ అయిన విషయము. ఇది నా సొంత ఆవు, మాది దుబ్బా గ్రామం. నేను ఎంత బాధతో చెప్తున్నట్టే నాకు తట్టుకోలేని బాధ ఉంది. భారత రాజ్యాంగాన్ని రచించకపోతే దేశ భవిష్యత్తు మరోలా ఉండేదని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, హక్కులు బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన కోరారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో బీజేపీ పార్టీ నడుస్తుందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. ప్రస్తుతం మనమంతా పొందుతున్న హక్కులని రాజ్యాంగంలో రచించినవేనని ఆయన తెలిపారు. ఒకవేళ రాజ్యాంగాన్ని రచించకపోతే తీవ్ర నష్టం జరిగేదని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని హక్కులను ప్రతి ఒక్కరు పొందాలని, అలాగే అతని ఆశయ సాధనలో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 2వ డిపో మేనేజర్ సాయన్న, ఆర్టీసీ ఉద్యోగులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ అందరివాడని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమృతాపూర్ గంగాధర్ అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు సాగాలని ఆయన కోరారు. నగరంలోని ఆదర్శ్ నగర్లో స్థానిక కార్పొరేటర్ నిశ్చంగ్ లతా కృష్ణ కాలనీ సీనియర్ నాయకుడు అమృతాపూర్ గంగాధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పక్కనే ఉన్న శివాజీ విగ్రహానికి సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ నిశ్చంగ్ లతా కృష్ణ కాలనీ సీనియర్ నాయకుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించకముందు దేశం కొందరి చేతుల్లోనే ఉండడం వల్ల అణగారిన కులాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
స్వాతంత్రం వచ్చిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అన్ని కులాలకు వర్గాలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని తెలిపారు. అలాంటి మహనీయుడు రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని హక్కులను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మన బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత అటువంటి పెద్దలది ఇవాళ 133వ జయంతి సందర్భంగా నేడు మా ఆదర్శ నగర్లో భారతరత్న అటువంటి పెద్ద మనిషికి మేము ఇవాళ ఈరోజు ఆదర్శ నగర్లో మా యొక్క గల్లీవాసులు, మా యొక్క ఆదర్శ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఈ యొక్క అంబేద్కర్ జయంతికి ఈ వార్డు కార్పొరేటర్ అయిన కృష్ణ అందరు కలిసి అంబేద్కర్ గారిని మంచిగా మనసుతో అందరము పూలమాలతో 133వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందకరము. ఈరోజు మనము భారతదేశంలో ఈ మధ్యతరగతి వాళ్ళు, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క స్వార్థిక ఎన్నికలలో పాల్గొంటున్నారంటే అంబేద్కర్ గారి పుణ్యమే. గౌతమ్ నగర్, బుద్ధ విహార్ మరియు గౌతమ్ నగర్ సమాజ్ నుంచి ఇక్కడ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతిని 133వ జయంతిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారు సూచించినట్టుగా ఆయన బాటలు అంచెలుగా నడుస్తూ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ రాజ్యాంగ నిర్మాత మరియు మేధావి, అతనికి ప్రపంచ మేధావిగా గుర్తింపు ఉన్నది. ఆయన యొక్క ఆశయాలను కాపాడుతూ చిన్న నుంచి పెద్దవాళ్ళందరూ ఆయన అనుసరిస్తూ ఆయన యొక్క బాటలో నడవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మోస్టాలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజకీయ పార్టీల నేతలు కోరారు. మోస్టా మండల కేంద్రంలో ఆదివారం బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పలు రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుత్ప భాస్కర్ రెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్ పిట్ల శ్రీరాములు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సాయిలు, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్, తాజా మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్మీర్కర్ లక్ష్మణ్, సిపిఎం నాయకులు నన్నా సాహెబ్, బీఆర్ఎస్, కాంగ్రెస్, భాజపా పార్టీ నేతలు, అంబేద్కర్ సంఘ పెద్దలు నరేందర్, లక్ష్మణ్, అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనిషికి ధనం ఇస్తుంది, చదువు సంస్కారం ఇస్తుంది. చదువుతోటే అన్ని ఉన్నాయి కాబట్టి చదువుకొని మనం రాజించిన రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే ఒక మంచి దారిలో నడిపిస్తామో అప్పుడు అతను కన్న కళలు సాధనమైతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా మనం రాజ్యాంగాన్ని గౌరవించుకొని ముందుకెళ్తున్నామంటే ఇలా మన జరుగుతున్న అభివృద్ధి దాని నిర్వచనం. ఫోన్లో సాయిల్ గారు అధ్యక్షులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ కోరారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి ప్రజలు ఎలాంటి వివక్షకు గురి కాకుండా ఉండాలని గొప్ప దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని జిల్లా కోర్టు ఆవరణంలోని అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. మొదట అంబేద్కర్ చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లపూల జగన్మోహన్ గౌడ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి ప్రజలు ఎలాంటి వివక్షకు గురి కాకుండా ఉండాలని గొప్ప దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు భారతరత్న అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యంత పేద కుటుంబంలో 14 ఏప్రిల్ 1891లో జన్మించి చిన్నతనం నుండే కుల వివక్షను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి విదేశాల్లో డాక్టరేట్ను సాధించి ప్రపంచంలోనే గొప్ప మేధావిగా పేరు సాధించారని వివరించారు. ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలని, అన్యాయాన్ని
ఎదిరించి పోరాడాలని, సమాజంలో కుల వివక్ష, ఆర్థిక అసమానతలు ఉండకూడదని పోరాడిన ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తూ వారి బాటలో నడవాలని కోరారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెండం రాజు, కోశాధికారి అందల దీపక్, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, బండారి కృష్ణానంద్, బస రాజేశ్వర్ శంకర్, మాణిక్ రాజు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1991లో జన్మించి తన చిన్నతనం నుండే అనేక కుల వివక్ష ఆందోళనలు ఎదుర్కొని వాటి పోరాడుతూ ఆయన ఉన్నత విద్యలో లండన్లో మరి 14 PhD చేసి ఇవాళ ప్రపంచ మేధావుల్లో ఆయన ఒకగా ఎదగడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ దేశంలోని అండరాచనం, సాంఘిక దురాచారాలు, ఆర్థిక అసమానతలు వాటన్నిటిపై పోరాడుతూ ఏదైతే స్వతంత్ర ఉద్యమం తర్వాత ఆయన యొక్క సేవలు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది. ఆయన ముఖ్యంగా న్యాయవాదిగా ఉంటూ ఈ సమాజం కోసం అనేక రకాల సేవలు అందించారు. రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలా, అండరాంతరం ఉండదు, ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి, మహిళలు సాధించాలి, అనేక విషయాలు ఇవాళ రాజ్యాంగం గురించి మన యొక్క భవిష్యత్తు తరాలకు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్న ఆయన మనకు స్ఫూర్తిదాయంగా నిలిచారు. ఆయన యొక్క సేవలు మనం అందరం గుర్తించుకోవాలా. న్యాయవాదులుగా ఉంది, ఆయనకు న్యాయవాదిగా ఉంది, మన యొక్క ఈ స్థాయిలో మనకు సేవలు అందించారు. రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకున్న ముఖ్య పాత్ర నుంచి ఇలా దేశ నిర్మాణంలో ఆయన యొక్క పాత్ర ఉంది. మనమందరం కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తిగా పోయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తెలిసి ఆయన యొక్క ఆశయ సాధనను మనందరం ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నించాలని చెప్పి మీ అందరికీ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం నాయకుడు, డీసీసీ డెలిగేట్ జె రమేష్ తదితర నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఎగురవేశారు. అనంతరం బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించకపోతే దేశ ప్రజల భవిష్యత్తు అధోగతి పాలయ్యేదని అన్నారు. భారత రాజ్యాంగంలో అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించారని ఆయన అన్నారు. కొంతమంది రాజ్యాంగాన్ని తమకు అనుగుణంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్క పౌరుడు వ్యతిరేకించి పోరాడాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని యథావిధిగా కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నగరంలోని ఉషోదయ పాఠశాలలో స్వర్ణ సమత లక్ష్మణరావు సాహిత్య సేవా సంస్థ నాజానుయిం ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా కవి సమ్మేళనంతో పాటు జీవన సాఫల్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ, కవులు నిరంతర చలనశీలత కలిగిన పాఠకుల మనసులను మంచి మార్గంలో మళ్లించగలిగిన శాసనకర్తలు అని అన్నారు. ప్రజల నాలుకల మీద జీవించి ఉంటారని ఆయన తెలిపారు. ప్రస్తుత కాలంలో కవులు తమ సామాజిక బాధ్యతగా సృజనాత్మకత కవిత్వంపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా తెలుగు సాహిత్యానికి ఎంతో సేవను, ఉద్యమ స్ఫూర్తిని అందించిందని ఆయన కొనియాడారు. కవయిత్రి స్వర్ణ సుమత ఇలాంటి సభను ఏర్పాటు చేసి పురస్కారాలు అందిస్తూ సాహిత్య సేవ చేయడం ఎందరికో దారి చూపుతుందని ఆయన అన్నారు. కవయిత్రి సమతకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రముఖ కథా రచయిత దారం గంగాధర్ అధ్యక్షత వహించిన ఈ సభలో నేటి నిజం పత్రికా సంపాదకులు బైస దేవదాస్ రచించిన ఆలోచనల ఆవిష్కరణ 2023 పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. పుస్తక సమీక్షను తెరాసం రాష్ట్ర అధ్యక్షులు నాలేశ్వరం, దరశంకరం వివరించారు. నవిపేట కేంద్రంలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ 133వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితో దేశాభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అన్ని కులాలు, మతాల వారు సమానంగా అభివృద్ధి
చెందాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ దిశగా రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమానత్వం, సౌభ్రతత్వం కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, నర్సింగ్రావు, కరిపె మల్లేష్, సూరిబాబు, గంగాధర్, పోసాని, వడ్డే రవి, షకిల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కమిటీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.